బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో వంశీ గారు. హాయ్ సార్. సో పిల్లల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటామండి, మతిమరుపు అనేది పర్సంటేజ్ ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. అవును సార్. దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎట్లా? యాక్చువల్గా సార్, మతిమరుపు అనేది ముందుగా ఎవరికి కూడా ఉండదు సార్. ప్రతి ఒక్కరు కూడా సమానమైన బ్రెయిన్ పవర్ అనేది ఉంటుంది. కాకపోతే రెండింటినే తేడా ఉంటుంది సార్. ఒకరికి మతిమరుపు ఎక్కువ, ఒకరికి మతిమరుపు తక్కువ అనేది ఉండదు. జస్ట్ ట్రైన్డ్ బ్రెయిన్, అన్ట్రైన్డ్ బ్రెయిన్ సార్. అంటే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయం తెలుస్తుంది. ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కాబట్టి వీళ్ళకు మతిమరుపు ఉంది అని అనడం కంటే వీళ్ళకు ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలనే టెక్నిక్స్ తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళంటే సరిపోతుందేమో. ఎందుకంటే పిల్లలకి అలా మనం నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయిపోతుంటారు. కాబట్టి నేను ఏమంటానంటే ప్రతి ఒక్కరికి కూడా సమానమైన బ్రెయిన్ పవరే ఉంది, కానీ మీరు దాన్ని ఎలా వాడుకుంటారో అలా మీరు తయారవుతారు అని నేను చెప్పేస్తాను సార్. అయితే సాధారణంగా ప్రతి విద్యార్థిని కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి విద్యార్థి కూడా మర్చిపోవడం అనేది సర్వసాధారణం సార్. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మెమరీ ఎక్కువన్నా తక్కువన్నా, ట్రైనింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా మర్చిపోయే వాళ్ళు అయితే మర్చిపోతుంటారు. కాకపోతే ఇంపార్టెంట్ థింగ్స్ మర్చిపోవడం అనేది జరగకూడదు కదా ప్రతి ఒక్కరి లైఫ్లో. సో అందు గురించి ఇక్కడ మనం ఒక రీసెర్చ్ చేసి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగింది సార్. ప్రతి స్టూడెంట్ కూడా ఎలా మర్చిపోతుంటారు అంటే చాలామంది విద్యార్థులకు తెలియదు అనమాట. ఒకరోజు క్లాస్లో సార్ లెసన్ చెప్పినప్పుడు ఆ రోజుది మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా చెప్తారు, ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి రివైజ్ చేయండి అని. చాలామంది లెక్చరర్స్, సార్ వాళ్ళు, టీచర్ వాళ్ళు అందరూ కూడా చెప్తారు, ఈరోజు జరిగిన లెసన్ మళ్ళీ ఈరోజు చదవండి ఒకసారి అని. ఎందుకు చెప్తారంటే మనం మర్చిపోయే శాతం అనేది ప్రతి గంటకి, ప్రతి రోజుకి ఒక పర్సంటేజ్ని కలిగి ఉంటుంది సార్. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్తారు. కాబట్టి మనం అసలు ఆ స్టూడెంట్స్కి అవేర్నెస్ తీసుకురావాలి. మనం అసలు ఒక రోజులో ఎంత మర్చిపోతాము, అలా మర్చిపోకుండా అంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళు ఇప్పటి నుంచైనా స్టడీ మీద ఫోకస్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయబోతున్నాను సార్. సో ఫస్ట్ వచ్చేసి సార్, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఫస్ట్ ఏదన్నా అంటే క్లాస్ రూమ్లో లెసన్ టీచర్ సార్ లెక్చర్ చెప్పినప్పుడు ఫస్ట్ 10 minutesలో 20% మర్చిపోతారు సార్. అంటే ఓవరాల్గా వాళ్ళు 100% టీచ్ చేసిన ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ 10 minutesలోనే 20% మర్చిపోతారు. సో నెక్స్ట్ వచ్చేసి 30 minutesలో 60% మర్చిపోతారు, 1 hourలో 70% మర్చిపోతారు. నెక్స్ట్ వచ్చేసి 12 hoursలో 80% మర్చిపోతారు, 1 dayలో 90% ఇన్ఫర్మేషన్ని అంటే అక్కడ జరిగిన లెసన్స్ని మర్చిపోతారు సార్ ప్రతి స్టూడెంట్. కాబట్టి నెక్స్ట్ 10 daysకి వచ్చేసరికి 95% మర్చిపోతారు. ఫైనల్గా 1 month వచ్చేసరికి 98% మర్చిపోతారు. అందుకే ఇప్పుడు ఒక మంత్ అంటే ఒక లెసన్ ఫస్ట్లో చెప్పింది అక్కడ మీకు స్టార్టింగ్లో చెప్పింది స్టూడెంట్స్కి క్వార్టర్లీయో లేకుంటే హాఫ్ ఇయర్లో వచ్చినప్పుడు ఒకవేళ దాన్ని రిపీట్ చేయలేరు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ స్టడీస్ని, ఆ టాపిక్స్ అన్నీ కూడా న్యూస్ పేపర్ చూసినట్లు ఉంటుంది. అంటే కొత్తగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి చూడండి, ఓవరాల్గా మీకు అవేర్నెస్ రావాలి. ఫస్ట్ మనం ఒక 10 minutesలోనే ఒక 20%, 30 minutesలోనే 60%, 1 hourలో 70%, 12 hoursలో 80%, 1 dayలో 90% డాటా మనం మర్చిపోతాము. రిమైనింగ్ 10 మాత్రమే మన బ్రెయిన్లో స్టోరేజ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పటి లెసన్స్ని అప్పటి రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిసారిగా రివైజ్ చేసుకుంటూ ఉంటే మనకు అది మర్చిపోకుండా ఉంటుంది. అందుకే రివిజన్ని మదర్ ఆఫ్ మెమరీ అంటారు సార్. రివిజన్ని మదర్ ఆఫ్ మెమరీ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒకటి విషయం నేర్చుకోవాలి అంటే ఫస్ట్ రివిజన్ కంటే ముఖ్యమైనది ఇంట్రెస్ట్ ఉండాలి సార్. ఇంట్రెస్ట్ని ఫాదర్ ఆఫ్ మెమరీ అంటారు. అంటే ఈ విషయం నేను నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది, ఈ విషయం నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి అనే ఆసక్తి నువ్వు ఉన్నప్పుడు నీకు మర్చిపోయే శాతం కూడా తగ్గిపోతుంది. నువ్వు ఎక్కువసార్లు దాన్ని రిపీట్ చేస్తావు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంత పర్సంటేజ్లో, ఇంత టైంలో ఇంత పర్సంటేజ్ మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచైనా మీరు ఈ పర్సంటేజ్ దృష్టిలో పెట్టుకొని మీరు ఎందుకు మర్చిపోతున్నారో ఇప్పుడు ఈ పర్సంటేజ్ చూస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఎప్పటి లెసన్ అప్పుడు రివైజ్ చేస్తుండండి. జస్ట్ 1 day గ్యాప్లో, మళ్ళీ 3 days గ్యాప్లో ఒకసారి, మళ్ళీ ఇంకొక 3 days గ్యాప్లో ఒకసారి, అట్లా ప్రతిసారి రివైజ్ చేస్తున్నంత వరకు మీరు మర్చిపోవడం జరగదు. మీరు రివైజ్ చేయకపోతే ఖచ్చితంగా మర్చిపోతారు. సో ముఖ్యంగా వచ్చేసి ఈ పర్సంటేజ్లో ఎక్కువ మర్చిపోతారు. కాబట్టి మనం స్టూడెంట్స్ మర్చిపోకుండా ఉండాలంటే కూడా మనం ఒక టెక్నిక్ చెప్పబోతున్నాం సార్ ఇప్పుడు. ఏ టెక్నిక్ సార్? అదే ఫాస్టర్ టెక్నిక్. ఓకే. అంటే ప్రతి ఒక్కరు కూడా జరుగుతుంది, అలా మర్చిపోవడం అనేది జరుగుతుంది. కాకపోతే అలా పూర్తిగా మర్చిపోకుండా ఉండాలంటే మనం కొన్ని టెక్నిక్స్ మీద ఫోకస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఫస్ట్ వచ్చేసి ఫాస్టర్ టెక్నిక్లో ఫర్గెట్ అన్నెసెసరీ థింగ్స్. చాలామంది వాళ్ళకి అవసరం ఉన్నది, అవసరం లేనిది అంతా డాటా కూడా తీసుకుంటుంటారు. దీన్ని డిజిటల్ డెల్యూజ్ అంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ వస్తుండే సార్. అంటే వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఎక్కువగా చూస్తుంటారు కదా ఇన్ఫర్మేషన్ని. చూసి వాళ్ళకి అవసరం ఉన్నది, అవసరం లేనిది అంతా కూడా చూస్తుంటారు.
సో అలా డిజిటల్ మీడియా ద్వారా మనకు వచ్చేదాన్ని డిజిటల్ డెల్యూజ్ అంటారు. ఇలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల ప్రతి స్టూడెంట్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫోకస్ అనేది ఒకటే దాని మీద ఉండదు కాబట్టి ప్రతి విషయం వాళ్ళ మీద ఫోకస్ చేస్తారు. ప్రతిదీ వాళ్ళ మీద వస్తే వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళు కూడా గుర్తించలేని స్థితిలో ఉండిపోతారు. కాబట్టి అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేయకండి. ముఖ్యంగా మిమ్మల్ని మీ గోల్స్ని అచీవ్ చేసే క్రమంలో మీకు ఏదైతే హెల్ప్ అవుతుందో వాటి మీద ఫోకస్ చేయండి. మీ గోల్స్ అచీవ్ చేయడంలో ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో అది మొబైల్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదనుకుంటే మిగతా ఏదైనా అవ్వచ్చు, దాన్ని అవాయిడ్ చేయండి. కాబట్టి ఫస్ట్ ఫర్గెట్ అన్నెసెసరీ థింగ్స్. అంటే మొత్తం మీద మీకు డిస్టర్బ్ చేసేది వదిలిపెట్టండి. అంటే అనవసరమైన చీట్ చాట్ చేస్తుంటారు చాలామంది విద్యార్థులు. ఎందుకంటే అసలు నేనేమంటానంటే ఖాళీగా ఉన్న టైంలో ఎంత ప్రశాంతంగా ఉంటే మన లోపల అంత ఎనర్జీ బిల్డ్ అవుతుంది సార్. ఎందుకంటే మన బ్రెయిన్లో 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క న్యూరాన్ మిగతా 20,000 న్యూరాన్స్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు నువ్వు అనవసరంగా ఒక విషయం గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు నీ బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ను ఆ అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేస్తే ఆ న్యూరాన్ వేస్ట్ అయిపోతుంది కదా. ఆ న్యూరాన్ మిగతా 20,000 న్యూరాన్స్ తోటి కనెక్ట్ అయ్యి ఓవరాల్గా నీ డాటా అనేది ఇంకా అలాగే నువ్వు అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేస్తే అవసరమైన విషయాలు నేర్చుకోవడానికి వచ్చినప్పుడు నీ బ్రెయిన్లో ఎనర్జీ ఉండదు. అలాంటప్పుడే విసిగిపోయి అలసిపోయి నిద్రపోవడం, లేకుంటే తనకు చదవాలని ఆసక్తి లేకపోవడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అన్నెసెసరీ థింగ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే అది ముచ్చట్లు కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటిని ఫస్ట్ అవాయిడ్ చేయండి. ఆ టైంలో మీ స్టడీస్కి సంబంధించి మీ గోల్స్కి సంబంధించి ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏ అంటే యాక్ట్ ప్రాక్టికల్. మనం ఏదైనా ఒకటి విషయం చేసినప్పుడు, ఏదైనా ఒక విషయం నేర్చుకున్నప్పుడు దాన్ని మర్చిపోకుండా ఉండాలంటే దాన్ని ప్రాక్టికల్గా చేయాలన్నమాట. ఈవెన్ ఒక పరికరం గురించి మనం తెలుసుకుంటే ఆ పరికరాన్ని డయాగ్రామ్ ద్వారా ఉండొచ్చు, లేదంటే లైవ్లో కావచ్చు. అలా ప్రాక్టికల్గా చూసినప్పుడు మనం విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ 3 టైప్స్ ఆఫ్ లెర్నర్స్ ఉంటారు సార్ ప్రతి ఒక్కరు. అంటే కొంతమంది చూసి నేర్చుకుంటారు, కొంతమంది విని నేర్చుకుంటారు, కొంతమంది చేసి నేర్చుకుంటారు. కాబట్టి ఈ ప్రయోగాలు చేయడం, ప్రాక్టికల్ చేయడం ద్వారా విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ 3 కూడా జరుగుతాయి. అక్కడ చూస్తారు, వింటారు, చేస్తారు. కాబట్టి వాళ్ళు మర్చిపోయే ప్రమాదం అయితే అస్సలు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టికల్గా మీరు ఏదైతే చదవాలనుకుంటో దాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురండి. సో నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఆఫ్ మైండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, విజువల్, ఆడిటర్, కైనెస్థెటిక్ అనేది. దాంతోపాటు స్టేట్ ఆఫ్ మైండ్ మనకు ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలనే ఆసక్తి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి మనకు. ఇంకొకటి గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ కాకుండా నేను ఇలాగే ఉంటాను, నా జీవితం ఇంతే, నా స్టడీస్ ఇంతే, నేను ఎంత చదివినా మర్చిపోతాను, ఇట్లాంటిది ఫస్ట్ తీసేయండి. మర్చిపోతున్నారు అంటే మీకు ప్రాసెస్ తెలియదు, మీకు చదువుకునే మెథడ్స్ తెలియదు. ఇది ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు అందరికీ సమానమైన బ్రెయిన్ ఇచ్చిండు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కానీ మీరు ఎప్పుడు కూడా అట్లా డిసప్పాయింట్ అవ్వకండి. మీ గ్రోత్ మైండ్ సెట్ని పెంచుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు సమస్యలే, అసలు పరిష్కారమే లేని సమస్యలు అంటే ఏముండవు భూమి మీద. అది ఏదైనా సమస్య ఉంది అంటే దానికి పరిష్కార మార్గం మీరు వెతుకుతలేరని అర్థం. కాబట్టి ఖచ్చితంగా మీరు గ్రోత్ మైండ్ సెట్తో ఉండండి. ప్రతి ఒక్కరు కూడా బ్రెయిన్ పవర్ సేమ్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి టీ అంటే టీచ్ లైక్ ఏ టీచర్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక 1 or 2 మెంబర్స్కి టీచ్ చేయాలి. చాలామంది అనుకుంటారు నేను ఇప్పుడు చెప్తే నా ముందున్న వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయేమో, వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారేమో అని అనుకుంటారు. కాకపోతే నువ్వు ఒక విషయాన్ని వాళ్ళకి చెప్తున్నావు అంటే వినే వాళ్ళకంటే కూడా చెప్పేవాళ్ళు ఆల్మోస్ట్ 100% పర్ఫెక్ట్ ఉంటేనే వాళ్ళు 100%గా చెప్పగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు నేర్చుకున్నది మర్చిపోకూడదు అంటే ఖచ్చితంగా మీరు ఇంకొక ఇద్దరికి చెప్పండి ఖచ్చితంగా. ఒకవేళ ఎవరు లేకుండా మీ పేరెంట్స్కో, లేకుంటే మీ ఫ్రెండ్స్కో, ఇంకెవరు లేకుంటే ఒక మిర్రర్ ముందైనా సరే మీరు మాట్లాడుతూ చెప్తుండడం వల్ల మీరు ఇంకా పర్ఫెక్షన్ వస్తుంది, మర్చిపోవడం అనేది జరగదు. సో నెక్స్ట్ ఈ అంటే ఎంటర్ ఇన్ ద నోట్బుక్. చాలామంది అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో చదివింది ఎండింగ్లో మర్చిపోతుంటారు. అంటే హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ టైంకి వచ్చేవరకు. నేనేమంటానంటే అకాడమిక్ స్టార్టింగ్ నుంచి కూడా మీరు సపరేట్గా ఒక సబ్జెక్ట్, ఒక నోట్బుక్ పెట్టండి. నోట్బుక్ పెట్టి అక్కడ లెసన్స్లో మీరు ఏం విన్నారో అది పక్కకు పెట్టండి. ఆ లెసన్స్ ద్వారా ఓవరాల్గా మీరు విన్న తర్వాత మీకు ఒక కాన్సెప్ట్ ఐడియా వస్తుంది కదా. అంటే ఓవరాల్గా మీరు నేర్చుకునే ఒక విషయం ఉంటుంది కదా, అంటే మీరు మీ సొంత భాషలోకి అనువదించుకొని దాన్ని నేర్చుకుని ఉంటారు కదా, దాన్ని ఆ నోట్బుక్ పెట్టి ఆ నోట్బుక్లో రాసుకోండి. ఎందుకంటే మీకు అర్థమైన విధానంతో మీకు క్వార్టర్లీ అప్పుడు, హాఫ్ ఇయర్లీ అప్పుడు, ఈవెన్ యాన్యువల్ అప్పుడు కూడా చాలామందికి మళ్ళీ ఫస్ట్ చెప్పింది ఎండింగ్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. మళ్ళీ చదవాలి, మళ్ళీ కొత్తగా. కాబట్టి మీకు అప్పుడు ఎలా అర్థమైందో దాన్ని ఒక నోట్బుక్లో రాసుకున్నట్లయితే మీరు జస్ట్ దాన్ని చూసినప్పుడే ఓవరాల్గా రివిజన్ అయిపోతుంది. ఇది చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఈ అనే దగ్గర ఎంటర్ ఇన్ ద నోట్బుక్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చూడడానికి, వినడానికి తక్కువనే అనిపిస్తుంది కానీ అది దాని రిజల్ట్ అనేది చాలా ఉంటుంది. ఫైనల్గా అంటే రివ్యూ ఓల్డ్ లెసన్స్. అంటే మళ్ళీ నేను అంటే స్టార్టింగ్లో చదివి నోట్బుక్ చేసుకున్నారు, అయినా కూడా దాన్ని అలాగే ఎండింగ్ వరకు వదిలేయకుండా మీరు మధ్యలో అంటే మీకు ఎప్పుడు ఖాళీ టైం ఉంటే అప్పుడు ఒకసారి చూస్తుండండి. మీరు ఎంత బాగా రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది. ట్రూ అండి, మరి చాలా బాగుంది. ఫర్గెట్ అన్నెసెసరీ థింగ్స్. బ్రెయిన్ ఎప్పుడో మిమ్మల్ని మీరు షార్ప్గా ఉంచుకోవాలి అనుకుంటే అవసరం లేని విషయాలు పక్కన పెట్టేసేయండి. మన మైండ్లో రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి, సో వాటిని పక్కన పెట్టేసేయండి. 2 యాక్ట్ ప్రాక్టికల్. ఏ విషయాన్నన్నా మనం చూసేటప్పుడు
కాన్సెప్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే అది మీకు ప్రాక్టికల్గా కనిపిస్తూ ఉంటుంది. లేదు బై హెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు ప్రాక్టికల్గా కాదు ఇంకొక రకంగా కనిపించే అవకాశం ఉంటుంది. మీకు ఎలా అంటే ఏదో మైండ్కి హార్ట్కి కనెక్షన్ లేకుండా చదువుతున్నాం అనేటువంటి పాయింట్ నుంచి కనిపిస్తూ ఉంటుంది మీకు. అండ్ స్టేట్ ఆఫ్ మైండ్ కనెక్షన్ విత్ ఫీలింగ్, అంటే మనం చదివేటప్పుడు ఏ కాన్సెప్ట్ అయినా సరే అర్థం చేసుకుని చదవాలి అని అంటే మన దగ్గర ఉండేటువంటి మన పంచేంద్రియాల్లో ఆ ఫీలింగ్కి కనెక్ట్ అయ్యి ఉండేలాగా, మన సెన్సెస్ కనెక్ట్ అయ్యి ఉండేలాగా చదవటం కూడా చాలా ఇంపార్టెంట్. టీచ్ లైక్ ఎ టీచర్. సో ఇదొక ఇంపార్టెంట్ థింగ్. ఒక్కొక్క అంటే మీరు ఫస్ట్ టెక్నిక్లో చదివేటప్పుడు ఎలా అంటే ఫస్ట్ టెక్నిక్లో మీరు నేర్చుకోవాల్సిందే మీకు మీరే ఒక్కొక్క టీచర్ లాగా దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనే చెప్తాను నేను. అండ్ ఎంటర్ ఇన్ ద నోట్బుక్, ఇది చాలా హెల్ప్ చేస్తుంది మీకు జర్నల్ రాసుకోవడానికి. అంటే మీ జీవితానికి సంబంధించిన జర్నల్ మీరు ఎప్పుడైతే రాసుకుంటూ ఉంటారో, మీ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు మీ టైం టేబుల్ ఎలా అయితే రాసుకుంటారో, సో పెద్ద అయిన తర్వాత అది కనుక అలవాటు అయితే డెఫినెట్గా లైఫ్లో పెద్దగా సక్సెస్ అవుతారు. అండ్ రివ్యూ ఓల్డ్ లెసన్స్, ఇవి ఏం చేస్తాయనంటే ఓల్డ్ లెసన్స్ మనకు తెలియకుండా కొన్నిసార్లు మనం కొద్ది రోజుల తర్వాత మనం చదువుకున్నటువంటి ఓల్డ్ లెసన్స్ ఏవైతే ఉంటాయో మనకి రియాలిటీలోకి కొన్ని విషయాల్ని అవగాహనలోకి తెచ్చే విధంగా ఉంటుందన్నమాట. అండ్ అది ఆ రోజుకే కాదు, ఆ రివిజన్ అనేది ఎప్పటికైనా సరే మనకు అవసరమే. అలవాటు కనుక చేసుకుంటే డెఫినెట్గా లైఫ్లో సక్సెస్ అవుతారు. వెరీ గుడ్ టెక్నిక్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అయితే చాలామంది పేరెంట్స్ అండ్ పిల్లలు ఏదైనా సరే ఒక్కొక్క స్మార్ట్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏదైనా కోర్స్ లాగా నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు. ఎలాగో సమ్మర్ వచ్చేసింది. అండ్ కొంతమంది పిల్లలకి ఏంటంటే పర్సనల్గా కౌన్సిలింగ్, కెరీర్ గైడెన్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఏదైనా పిల్లల్లో పర్ఫార్మెన్స్ లెవెల్స్ వీక్గా ఉన్నా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది పేరెంట్స్ ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఆన్లైన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్, మెమరీ పవర్ అండ్ కెరీర్ అకాడమీ స్కూల్ ఉంది సార్ మనది. అయితే దాంట్లో ఆన్లైన్ ద్వారా మనం ట్రైనింగ్ కండక్ట్ చేస్తుంటాం సార్. అయితే ఈ మధ్య ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో స్టూడెంట్స్ చాలామంది ఖాళీగా ఉంటారు. వీళ్ళకు సంబంధించి మనం ఇక్కడ లెర్నింగ్ డిసబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా టాప్ స్టూడెంట్గా నిలవాలి, అలాగే మెమరీ టెక్నిక్స్, మెమరీ పవర్ని ఎలా పెంచుకోవాలి, దాంతోపాటు పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, పిల్లలు ఎలాంటి సేవింగ్స్ చేయాలి, అలాంటి టాపిక్స్, ఇంకా ముఖ్యంగా కెరీర్ గైడెన్స్కి సంబంధించి అంటే మనము 8th క్లాస్ నుంచే వాళ్ళకి కెరీర్ గైడెన్స్కి సంబంధించినటువంటి సలహాలు సూచనలు కూడా మనం అక్కడ 15 days క్లాస్లో అన్నింటిని ఓవరాల్గా వాళ్ళని డెవలప్ చేసే విధంగా ఆ కోర్స్ని చాలా అందంగా డిజైన్ చేశాను సార్. ఓకే, సో 8th, 10th, 12th స్టాండర్డ్ వాళ్ళకి కూడా దొరుకుతుంది కెరీర్ గైడెన్స్? అవును సార్, అవును. ఓకే, అండ్ పిల్లలు ఏదైనా డిజబిలిటీ ఉన్నా కూడా మీరు పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకుంటారు సార్ మీ స్కూల్కి సంబంధించిన దాంట్లో? అవును సార్. మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్. సో దాంట్లో మీ పిల్లల్ని కనుక 15 days కోర్స్లో జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు మీరు. ఎలా సార్ బ్యాచెస్ ఏ విధంగా ఉంటాయండి? May 1st నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం సార్ ఈ సమ్మర్ క్యాంప్. దీంట్లో మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ 15 daysలో మాత్రం నేను చెప్తున్నాను చాలా అద్భుతంగా తయారవుతారు సార్. మీ ఇన్నర్గా ఉన్నటువంటి ఆ టాలెంట్స్, స్కిల్ ఏదైతే ఉందో అది ఓవరాల్గా బయటకు తీసుకొని వస్తాను సార్ ఆ 15 daysలో. ఓకే, సో ముఖ్యంగా 4 టాపిక్లు ఉంటాయి కెరీర్ గైడెన్స్కి సంబంధించి. అండ్ లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, సేమ్ టైం మెమరీ పవర్ టెక్నిక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్గా ఎడ్యుకేషన్ లోన్ ఎక్కడ దొరుకుతుంది, ఏమవుతుంది, అండ్ పిల్లలు మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనేటువంటి టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. అవును సార్. వెరీ గుడ్ సార్. ఎనీవేస్ సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. May 1st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అవును సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక May 1st నుంచి జరగబోయేటువంటి క్లాస్కి, అది కూడా జనరల్గానే మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు, అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ వంశీ గారు మీరు అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.